హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. ఇవాళ మనము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 80వ పాదము 80th పాద నేర్చుకుందాము. అమానీ మానదః మాన్యః లోకస్వామి త్రిలోకధృత్ లేదా త్రిలోకధృక్ అని కూడా వస్తుంది. సుమేధాః మేధజః ధన్యః సత్యమేధః ధరాధరః. అమానీ అనాత్మ వస్తువులందు అనురక్తి లేనివాడు. అనాత్మ అంటే ఏంటి? ఆత్మ కంటే భిన్నమైన దృశ్య ప్రపంచం అన్నమాట. పరమాత్మ శుద్ధ చైతన్య స్వరూపుడు కదా, ఆయనకు ఆత్మ కంటే భిన్నమైన దృశ్య ప్రపంచము పైన అభిమానము లేదన్నమాట. అందుకని అమానీ అని అంటారు. మానదః తన మాయ చేత ఏం చేస్తున్నాడు పరమాత్మ? అందరికీ కూడా అనాత్మ వస్తు విషయములో ఇది ఆత్మ అనే అభిమానాన్ని కలిగిస్తున్నాడనమాట. లేదా భక్తుల పట్ల గౌరవ వాత్సల్యాలు కలవాడు, లేదా తత్వవేత్తలకు అనాత్మ వస్తు విషయంలో ఆత్మాభిమానము లేకుండా చేసేవాడు. అందుకని మానదః అని అంటారు. మాన్యః పూజ్యనీయుడు. విష్ణువు ఎటువంటి వాడు? పరమాత్ముడు, సర్వాత్మకుడు. కాబట్టి ఆయన అందరికీ కూడా పూజనీయుడు అన్నమాట. లోకస్వామి, లోకాలకు స్వామి అంటే లోకాలకు ప్రభువు అన్నమాట. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 ఉన్నాయి కదా. 14 భువనాలకు ప్రభువు కాబట్టి లోకస్వామి అని అంటారు. త్రిలోకధృత్ లేదా త్రిలోకధృక్, త్రిలోకాలను ధరించువాడు. సుమేధాః, సు అంటే గొప్పదైన, చాలా మంచి అన్నమాట. మేధాః అంటే మేధస్సు, ప్రజ్ఞ. విష్ణువు గొప్ప మేధస్సు అంటే గొప్ప ప్రజ్ఞ కలవాడు కాబట్టి సుమేధాః అని అంటారు. మేధజః, మేధము అంటే యజ్ఞము. ఆ యజ్ఞములో యజ్ఞేశ్వరుడుగా ఉద్భవించేవాడనమాట. యజ్ఞాలలో ఉద్భవించేవాడు కాబట్టి మేధజః అని అంటారు. ధన్యః, ధన్యుడనమాట, కృతార్థుడు. ఎవరి ఉనికి మనకి ఊరట కలిగించి ఆనందాన్ని ఇస్తుందో, ఎవరి వల్ల మనము పూర్ణ కాములము కాగలమో అట్టి వ్యక్తిని ధన్యుడు అంటారు. విష్ణువు ధన్యుడనమాట, అందుకని ధన్యః అని అంటారు. సత్యమేధాః, సత్యమైన ప్రజ్ఞ గలవాడు. సత్యమైన ప్రజ్ఞ అంటే ఏంటి? సత్యాసత్య అంటే సత్యము అసత్యము అనే వివేకముతో, అంటే ఏది సత్యము ఏది అసత్యము అనే వివేకముతో వాస్తవికమైన జ్ఞానము కలిగి ఉండటమే సత్యమైన ప్రజ్ఞ అన్నమాట. పరమాత్మ అటువంటి సత్యమైన ప్రజ్ఞ కలవాడు కాబట్టి సత్యమేధాః అని అంటారు. ధరాధరః, ధర అంటే భూమి అన్నమాట. ధరను ధరించినవాడు అంటే భూమిని ధరించినవాడు. ఆదిశేషుని రూపముతో సమస్త భూమిని ధరించువాడు కాబట్టి ధరాధరః అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః. ఈ పాదాన్ని పూర్వాషాఢ నక్షత్రము 4వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 81వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.